Hello students, in the last video we discussed about preparation methods of alkanes in the hydrocarbons. Now in this video I am going to discuss about properties. In that properties, physical properties are there and chemical properties also there. So in the physical properties I discuss only melting and boiling points. ఓకే, మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ కొంచెం ఇంపార్టెంట్ ఇందులో ప్రాపర్టీస్లో. తర్వాత కెమికల్ ప్రాపర్టీస్కి వెళ్ళిపోదాం. ఫిజికల్ ప్రాపర్టీస్లో ఇఫ్ యూ సీ బాయిలింగ్ పాయింట్, జనరల్గా ఏంటంటే కోవలెంట్ కాంపౌండ్స్లో బాయిలింగ్ పాయింట్స్ మాలిక్యులర్ వెయిట్ పెరుగుతూ ఉంటే పెరుగుతుంది. విత్ మాలిక్యులర్ వెయిట్ ద బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. సో యాజ్ ఫర్ దట్ వెన్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద ఆల్కేన్ ఇంక్రీజెస్, ఆబ్వియస్లీ బాయిలింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజెస్ కదా. But if you take isomers, then how the boiling point will change? So molecular weight, with molecular weight boiling point increase avutadi. With molecular weight boiling point increases. In ఐసోమర్స్ తీసుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ పెంటేన్ తీసుకుంటున్నా, ఎన్ పెంటేన్. సో CH3 CH2 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 CH3, దిస్ ఈజ్ ఎన్ పెంటేన్. నెక్స్ట్ ఐసోపెంటేన్ తీసుకున్నాం, ఐసోపెంటేన్కి CH3 సెకండ్ కార్బన్ మీద CH3 ఉంటుంది. సో ఇది ఐసోపెంటేన్. నెక్స్ట్ నియోపెంటేన్ తీసుకుందాం, నియోపెంటేన్లో CH3 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 CH3. సో దీస్ త్రీ ఆర్ ద ఐసోమర్స్. ఈ మూడు ఐసోమర్స్ అవుతాయి. ఇందులో ఎన్ పెంటేన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ మోర్ దాన్ ఐసోపెంటేన్. ఐసోపెంటేన్ ఈజ్ మోర్ దాన్, ఇక్కడ 1 2 3 స్ట్రక్చర్స్ అనుకుంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3. మాలిక్యులర్ ఫార్ములా సేమ్, అంటే మాలిక్యులర్ వెయిట్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి ఐసోమర్స్గా ఉన్నప్పుడు బాయిలింగ్ పాయింట్ ఇట్లా మారింది. వై బికాస్ ఇట్లా ఓపెన్ చైన్గా, ఇట్లా స్ట్రైట్ చైన్గా బ్రాంచెస్ లేకుండా ఉన్నప్పుడు వేరే ఇంకొక ఎన్ పెంటేన్ చాలా నియర్గా వస్తుంది. అంటే మోర్ సర్ఫేస్ ఏరియా ఇవి కలిసి ఉండే ఛాన్స్ ఉంది ఇట్లా. సో చాలా దగ్గరగా వచ్చాయి, సర్ఫేస్ ఏరియా ఎక్కువ కలిసి ఉన్నాయి. అప్పుడు వాండర్వాల్ ఫోర్సెస్ వీటి మధ్యలో చాలా ఎక్కువ ఉంటుంది. వాండర్వాల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఒక్కొక్క మాలిక్యూల్ సపరేట్గా మనకి ఎవాపరేట్ అయిపోవాలి. ఇది ఒక మాలిక్యూల్ సపరేట్ అవ్వాలంటే ఇక్కడ వాండర్వాల్ ఫోర్సెస్ అన్నీ ఎక్కువ సర్ఫేస్ ఏరియాలో కలిసి ఉన్నాయి కాబట్టి అదంతా బ్రేక్ అవ్వాలి. అదే ఇక్కడికి వస్తే మీరు చూడండి, దీంట్లో CH3 CH CH3 CH2 CH3 ఉంది కదా. మళ్ళీ ఇంకొకటి CH3 CH CH3 CH2 CH3. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది, అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఇవి ఇంకంతకంటే దగ్గరికి రాలేవు, ఎందుకంటే వీటికి బ్రాంచ్ ఉంది కాబట్టి ఇంతకంటే దగ్గరికి రాలేవు. దెన్ వాండర్వాల్ ఫోర్సెస్ ఏమైంది, వీక్ అయిపోతాయి. ఇక్కడ వాండర్వాల్స్ ఫోర్స్ వీక్ అయిపోతుంది కాబట్టి ఈజీగా సపరేట్ చేయొచ్చు. అదే దీన్ని తీసుకుంటే బోత్ సైడ్స్ బ్రాంచ్ ఉంది, అంటే CH3 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 CH3, మళ్ళీ ఇక్కడ CH3 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 CH3. చూడండి దీనికి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో. అండ్ సర్ఫేస్, లెస్ సర్ఫేస్ ఏరియా కలిసి ఉన్నాయి, తక్కువ సర్ఫేస్ ఏరియా కదా ఇవి రెండు కలిసి ఉంది. సో ఇక్కడ వాండర్వాల్ ఫోర్స్ ఉంటుంది. ఈ వాండర్వాల్ ఫోర్స్ చాలా తక్కువ ఏరియాలో ఉంది కాబట్టి ఈజీగా సపరేట్ అవ్వచ్చు. ఇక్కడ వెరీ వీక్ వాండర్వాల్ ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ సపరేషన్ ఈజీ దాన్ దిస్ వన్, ఇది సపరేషన్ ఈజీ దాన్ దిస్ వన్, ఎందుకంటే ఇక్కడ మోర్ సర్ఫేస్ ఏరియాలో కలిసి ఉన్నాయి రెండు మాలిక్యూల్స్, ఇక్కడ లీస్ట్ సర్ఫేస్ ఏరియాలో కలిసి ఉన్నాయి. దట్స్ వై ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ లెస్. ఓకే, ఇన్ ఐసోమర్స్ వెన్ ద బ్రాంచెస్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. ఐసోమర్స్లో బ్రాంచ్లు ఎక్కువయ్యే కొద్దీ మాలిక్యులర్ వెయిట్ అదే ఉంటుంది, మాలిక్యులర్ ఫార్ములా అదే ఉంటుంది. బ్రాంచ్ ఎక్కువయ్యే కొద్దీ బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అయిపోతుంది. మరి వాట్ అబౌట్ మెల్టింగ్ పాయింట్?
మెల్టింగ్ పాయింట్స్ కూడా సేమ్ ఐసోమర్లో తీసుకుంటే ఏంటి పరిస్థితి? తర్వాత ఆల్కేన్స్లో మెల్టింగ్ పాయింట్ ఎట్లా ఉంటుంది? ఆల్కేన్స్లో మెల్టింగ్ పాయింట్ విత్ మాలిక్యులర్ వెయిట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుద్ది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఈవెన్ నెంబర్ నుంచి ఆడ్ నెంబర్కి వెళ్ళేటప్పుడు పెరుగుద్ది మెల్టింగ్ పాయింట్, బట్ లెస్ ఇంక్రీజ్ ఈజ్ లో. అదే ఆడ్ నెంబర్ నుంచి ఈవెన్ నెంబర్కి వచ్చేటప్పుడు మోర్ ఇంక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ మోర్. అంటే ఏంటి సార్? చూడండి, ఇప్పుడు బ్యూటేన్ ఉంది, CH3 CH2 CH2 CH3 బ్యూటేన్ నుంచి పెంటేన్కి వచ్చేటప్పుడు మెల్టింగ్ పాయింట్ ఎక్కువ పెరుగుద్ది. అదే పెంటేన్ నుంచి ఎగ్జేన్కి వచ్చేటప్పుడు బ్యూటేన్ నుంచి పెంటేన్కి వచ్చేటప్పుడు మెల్టింగ్ పాయింట్ తక్కువ పెరుగుద్ది. అదే పెంటేన్ నుంచి ఎగ్జేన్కి వచ్చేటప్పుడు ఎక్కువ పెరుగుద్ది. ఎందుకంటే బ్యూటేన్ అంటే 4 కార్బన్స్ ఉంటాయి, 1 2 3 4. పెంటేన్ అంటే 5 కార్బన్స్ ఉంటాయి. మళ్ళీ హెక్సేన్ అంటే 6 కార్బన్స్ ఉంటాయి. ఇప్పుడు 4 కార్బన్స్ అప్పుడు 6 కార్బన్స్ అప్పుడు ఈ 2 ఎండ్స్ ఉన్నాయి కదా, ఇవి ఆపోజిట్లో ఉన్నాయి, సిమెట్రిక్గా ఉంది. కాబట్టి వేరే మాలిక్యూల్ దగ్గరికి రావడానికి చాలా స్కోప్ ఉంది. సో వేరే మాలిక్యూల్స్ ఇట్లా దగ్గరికి వస్తే వీటి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ స్ట్రాంగ్ అయిపోయి మెల్టింగ్ పాయింట్ పెరుగుద్ది. అదే ఇక్కడ 2 ఒకే దగ్గర ఉన్నప్పుడు సో ఇది సిమెట్రిక్గా లేదు, ఈ రెండింటి మధ్యలో రిపల్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు దీనికంటే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ కాబట్టి. 4 కార్బన్స్ ఉన్నదానికంటే 5 కార్బన్స్ ఉన్నదానికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్, ఇక్కడ 40 ఉందనుకో, ఇక్కడ 50 అవుతుంది. ఇక్కడ 50 ఉందనుకో, ఇక్కడ 70 అవుతుంది. అంటే 50 నుంచి 70కి పెరిగింది, ఇక్కడ 40 నుంచి 50కే పెరిగింది, అట్లా అనమాట. మళ్ళీ 7 కార్బన్స్ ఉన్నదానికి వేస్తే 80 వస్తుంది, 8 కార్బన్స్ దానికి 100. అట్లా అంటే ఆడ్ నుంచి ఈవెన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ బాయిలింగ్ పాయింట్ పెరుగుద్ది. మీరు గ్రాడ్యువల్గా వేసుకుంటూ పోతే ఇది ఈవెన్ నెంబర్ అనుకో, ఆడ్ నెంబర్కి కొంచెమే పెరుగుద్ది ఇట్లా, మళ్ళీ ఈవెన్ నెంబర్కి ఇట్లా పెరుగుద్ది, మళ్ళీ ఆడ్ నెంబర్కి కొంచెం పెరుగుద్ది, మళ్ళీ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అట్లా. సో ఇక్కడ ఆడ్ నెంబర్కి ఇక్కడ నుంచి ఇక్కడికే పెరిగింది, కానీ ఈవెన్ నెంబర్కి ఇంత పెరిగింది. మళ్ళీ ఆడ్ నెంబర్కి ఇంతే పెరిగింది, కానీ ఈవెన్ నెంబర్కి ఇంత పెరిగింది, అట్లా అనమాట. ఓకే, పెరుగుతుంది కానీ ఈవెన్ నుంచి ఆడ్కి వెళ్ళేటప్పుడు తక్కువ పెరుగుద్ది, ఆడ్ నుంచి ఈవెన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ పెరుగుద్ది అనమాట. రైట్, మరి ఐసోమర్స్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఐసోమర్స్ తీసుకుంటే ఐసోమర్స్లో అయితే స్పెరికల్ షేప్ ఉన్న స్ట్రక్చర్ ఉంటుంది కదా, అంటే నియోపెంటేన్ ఉంది కదా, దీనికి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సో స్పెరికల్ షేప్ ఉన్నదానికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, మెల్టింగ్ పాయింట్ ఈజ్ మోర్. ఇప్పుడు ఇవే స్ట్రక్చర్స్ మీరు తీసుకుంటే మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ రాయమంటే మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ 3కి ఎక్కువ ఉంటుంది, తర్వాత 1, తర్వాత 2. సో ఇది మెల్టింగ్ పాయింట్ ఆర్డర్. సో మోర్ బ్రాంచ్డ్ చైన్కి ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది ఐసోమర్స్లో. ఇది ఫిజికల్ ప్రాపర్టీస్కి సంబంధించి. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్కి వద్దాం. కెమికల్ ప్రాపర్టీస్. సో వాట్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీస్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అంటే ఎన్ని బాండ్స్ ఫామ్ అవ్వాలో అన్నీ ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నాయి. సో దే ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. కాబట్టి ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, దీస్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అంటే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ దేర్. సో దీస్ ఆర్ ఇన్వాల్వ్స్ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. నువ్వు ఇప్పుడు వేరే దాన్ని దీంట్లోకి పెట్టాలంటే ఒకదాన్ని రీప్లేస్ చేయాలి. ఇప్పుడు మనకి 11 మెంబర్స్ ఉన్నారు క్రికెట్లో, 11 మెంబర్స్ ఆడుతున్నారు, నువ్వు 12th మెంబర్స్ని పెట్టలేవు.
సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అంటే ఒక అతన్ని తీసి దాని ప్లేస్లో ఇంకోని పెట్టాలి. అట్లే ఫుట్బాల్లో అయినా సరే, హాకీలో అయినా సరే సబ్స్టిట్యూయెంట్స్ వస్తూ ఉంటారు, కబడ్డీలో కానీ. ఓకే, సబ్స్టిట్యూషన్ వస్తూ ఉంటారు. సబ్స్టిట్యూషన్ అంటే ఉన్నదాన్ని తీసి ఆ ప్లేస్లో పెట్టాలి, ఎందుకంటే సఫిషియెంట్ ఉంటారు అప్పటికి. సిమిలర్లీ ఇక్కడ కూడా హైడ్రోకార్బన్స్లో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయి, ఒకదాన్ని రీప్లేస్ చేయాలి మనం అంతే. దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో దీస్ ఇన్వాల్వ్స్ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. These involves in substitution reactions. Substitution reactions. Okay. In that first one I am taking halogenation. Halogenation అంటే హాలోజన్ని సబ్స్టిట్యూట్ చేయడం. హాలోజన్ అంటే దట్ మే బి క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఆర్ అయోడిన్, ఇవే కదా హాలోజన్స్. సో వీటిలో హాలోజినేషన్ తీసుకున్నాం. మెయిన్లీ నేను క్లోరినేషన్ తీసుకుంటా, క్లోరిన్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటా ఇక్కడ ఎగ్జాంపుల్గా. ఆఫ్ కోర్స్ యూ కెన్ టేక్ బ్రోమిన్ సబ్స్టిట్యూషన్ ఆల్సో. వెన్ మీథేన్, ఇక్కడ మీథేన్ తీసుకున్న ఆల్కేన్, వెన్ మీథేన్ ఈజ్ ట్రీటెడ్ విత్ క్లోరిన్ ఆర్ రియాక్టెడ్ విత్ క్లోరిన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, సన్లైట్ ప్రజెన్స్లో అయినా సరే, ఆర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యూవీ లైట్. సో యూవీ లైట్లో అయినా సరే, డార్క్లో అయితే 570 to 770 కెల్విన్ టెంపరేచర్ వరకు హీట్ చేయాలి డార్క్లో అయితే. దెన్ యూ విల్ గెట్ ఎయిదర్ CH3Cl + HCl, ఇదైనా రావచ్చు. ఇంకొక మోల్ క్లోరిన్తో రియాక్ట్ అయితే, ఇంకొక క్లోరిన్తో రియాక్ట్ అయితే ఇది CH2Cl + HCl అయినా రావచ్చు. ఇంకొక క్లోరిన్తో రియాక్ట్ అయితే, ఇంకొక మోల్ క్లోరిన్తో రియాక్ట్ అయితే CHCl3 + HCl అయినా రావచ్చు. ఇంకా ఒక దాంతో రియాక్ట్ అయితే, అంటే ఉన్న హైడ్రోజన్స్ అన్నీ కూడా షిఫ్ట్ అవ్వచ్చు, CCl4 + HCl రావచ్చు. కాబట్టి ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 by 1 అన్నీ సబ్స్టిట్యూట్ అవ్వచ్చు మీరు తీసుకున్న దాన్ని బట్టి. కొంచెం తక్కువ క్లోరిన్ తీసుకుంటే ఇక్కడతో ఆగిపోతుంది, ఇంకా కంటిన్యూ చేస్తే రియాక్షన్ ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావచ్చు, మిక్చర్ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, 1 by 1 హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ అవుతుంది క్లోరిన్తో. ఈ క్లోరిన్ సబ్స్టిట్యూషన్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్? దట్ ఈజ్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ మెకానిజంలో జరుగుతుంది. ఇది హియర్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్లో జరుగుతుంది. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇది అంటే ఏంటి సార్? సో ఈ క్లోరిన్ ఫ్రీ రాడికల్గా మారి సబ్స్టిట్యూట్ అవుతుంది. దీని మెకానిజం చూద్దాం, చూడండి మెకానిజం ఏం జరుగుతుంది, అసలు ఈ రియాక్షన్ రావడానికి ఏం జరుగుతుంది. ఇది ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్లో జరుగుతుంది. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్లో జరగాలంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్లో 3 steps ఉంటాయి. ఇన్ ఫ్రీ రాడికల్ మెకానిజం 3 steps ఆర్ దేర్. ఇన్ దట్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ చైన్ ఇనిషియేషన్. ముందు ఈ రియాక్షన్ జరగడానికి ఇనిషియేషన్ జరగాలి. చైన్ ఇనిషియేషన్ అంటే స్టార్ట్ అవ్వాలన్నమాట. చైన్ ఇనిషియేషన్ అంటారు. సో చైన్ ఇనిషియేషన్ రియాక్షన్. వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ చైన్ ఇనిషియేషన్? క్లోరిన్, సో దిస్ ఈజ్ క్లోరిన్ మాలిక్యూల్. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇట్ అండర్గోస్ హోమోలైటిక్ క్లీవేజ్. హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో బాండ్ క్లీవ్ అయ్యి ఎవరి ఎలక్ట్రాన్ని వాళ్ళు తీసుకుంటారు. మీకు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కోవలెంట్ బాండ్ ఫిషన్ ఆర్ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ గురించి చెప్పాను, యూ కెన్ సెర్చ్. సో హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుద్ది. దెన్ హియర్ 1 electron విల్ కమ్, హియర్ ఆల్సో 1 electron విల్ కమ్. దీస్ 2 ఆర్ కాల్డ్ ఫ్రీ రాడికల్స్. నౌ దీస్ ఆర్ 2 కాల్డ్ ఫ్రీ రాడికల్. క్లోరిన్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ చైన్ ఇనిషియేషన్ రియాక్షన్. మీకు ఎలా తెలుస్తుంది సార్ మాకు ఈ రియాక్షన్ ఇచ్చి ఇది చైన్ ఇనిషియేషనా చైన్ ప్రాపగేషనా అంటే ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, రియాక్టెంట్లో మాలిక్యూల్ ఉండి ప్రొడక్ట్లో ఫ్రీ రాడికల్స్ వస్తే దట్ ఈజ్ చైన్ ఇనిషియేషన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈజ్ చైన్ ప్రాపగేషన్ స్టెప్ ఉంటుంది. చైన్ ప్రాపగేషన్ స్టెప్, చైన్ ప్రాపగేషన్. సో ఇప్పుడు చైన్ ప్రాపగేట్ అవుతూ ఉంటుంది దీంతో. ఎట్లా అంటే ఈ CH4 మాలిక్యూల్ ఉంది కదా, దీనికి ఈ ఫ్రీ రాడికల్ వస్తుంది. ఫ్రీ రాడికల్ వచ్చి ఈ CH4లో ఉన్న ఒక, ఇక్కడ CH4 అంటే ఇది, ఇందులో ఉన్న ఒక హైడ్రోజన్ని
ఇది సబ్స్టిట్యూట్ చేయడానికి ఇక్కడ బ్రేక్ చేస్తుంది బాండ్. అప్పుడు ఈ హైడ్రోజన్ దీంతో కలిసి ఈ CH3 ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. సో CH3 ఫ్రీ రాడికల్ ప్లస్ HCl ఫామ్ అవుతుంది. నౌ దిస్ CH3 ఫ్రీ రాడికల్ అగైన్ కంబైన్స్ విత్ Cl2. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది రియాక్షన్, మళ్ళీ ఇప్పుడు దీంతో రియాక్ట్ అవుతుంది. ఈ క్లోరిన్ తీసుకుంటుంది. దెన్ యూ విల్ గెట్ CH3Cl plus chlorine free radical. Again what happens, this chlorine free radicals combines with CH4 and gives CH3 free radical HCl. Again this CH3 free radical combines with chlorine, again gives this one. అంటే ఇంక ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, ప్రాపగేట్ అవుతూనే ఉంటుంది. మీకు చైన్ ప్రాపగేషన్ స్టెప్ తెలవాలి అంటే ఒకటే, రియాక్టెంట్లో ఉంటుంది ఫ్రీ రాడికల్, ప్రొడక్ట్లో కూడా ఉంటుంది. ఒక నార్మల్ మాలిక్యూల్ ఒక ఫ్రీ రాడికల్ గివ్స్ ఒక ఫ్రీ రాడికల్ ఒక నార్మల్ మాలిక్యూల్, అది ప్రాపగేషన్. మీకు ప్రాపగేషన్లో కంపల్సరీ లెఫ్ట్ సైడ్ ఫ్రీ రాడికల్ ఉంటుంది, రైట్ సైడ్ ఫ్రీ రాడికల్ ఉంటుంది. ఓన్లీ రైట్ సైడ్ ఫ్రీ రాడికల్ ఉంటే చైన్ ఇనిషియేషన్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రీ రాడికల్ ఉంటే చైన్ ప్రాపగేషన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి చైన్ టెర్మినేషన్ ఉంటుంది. చైన్ టెర్మినేషన్, చైన్ టెర్మినేషన్ అంటే ఇక్కడ రియాక్షన్ స్టాప్ అవుతుంది. చైన్ టెర్మినేట్ అవ్వాలంటే ఫ్రీ రాడికల్స్ కలిసి మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి. అంటే ఇప్పుడు CH3 ఫ్రీ రాడికల్, క్లోరిన్ ఫ్రీ రాడికల్ కలిసి CH3Cl ఫామ్ అయిందనుకో, ఇంకంతే, ఇక్కడ ఫ్రీ రాడికల్ రావట్లేదు. ఇంకా లేదు, ఒక CH3 ఫ్రీ రాడికల్ ఇంకొక CH3 ఫ్రీ రాడికల్తో ఫామ్ అయిందనుకో, అప్పుడు ఈథేన్ వస్తుంది. హియర్ యూ విల్ గెట్ ఈథేన్. వన్ CH3 ఫ్రీ రాడికల్, one chlorine free radical combines with another chlorine free radical, then Cl2 will come. So these are chain termination reactions. Chain termination మీకు ఎట్లా గుర్తు అంటే, రియాక్టెంట్స్లో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, ప్రొడక్ట్లో మాలిక్యూల్ ఉంటుంది, ఫ్రీ రాడికల్ ఉండదు. రియాక్టెంట్లో ఫ్రీ రాడికల్ లేకుండా ప్రొడక్ట్లో ఉంటే చైన్ ఇనిషియేషన్, రియాక్టెంట్ ప్రొడక్ట్ రెండిట్లో ఉంటే చైన్ ప్రాపగేషన్. దెన్ ఇఫ్ ఓన్లీ reactants have free radicals but not in products, that means that is chain termination. Okay, in these three steps, so CH3Cl will form or chlorine substitution takes place. In this halogenation, the byproduct formed is ethane. Ethane byproduct also you will get. So itla kuda adagochu competitive exam lo. In the halogenation of alkanes, especially halogenation of methane, the byproduct formed is ethane, ఇంకా ఏదో ఇస్తాడు. సో ఈథేన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈథేన్ కూడా ఫామ్ అవుతుంది హాలోజినేషన్ ఆఫ్ మీథేన్. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ, దట్ ఈజ్ హాలోజినేషన్. అఫ్ కోర్స్ బ్రోమినేషన్ కూడా తీసుకోవచ్చు. అయితే రియాక్టివిటీ ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది క్లోరిన్ కంటే, క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది బ్రోమిన్ కంటే, బ్రోమిన్కి ఎక్కువ ఉంటుంది అయోడిన్ కంటే. సో రియాక్టివిటీ క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది బ్రోమిన్ కంటే, బట్ సెలెక్టివిటీ అనేది బ్రోమిన్కి ఎక్కువ ఉంటుంది క్లోరిన్ కంటే. వాట్ ఈస్ దిస్ రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ, అది సపరేట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఓన్లీ ప్రాపర్టీస్కి స్టిక్ ఆన్ అవుదాం. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. సో ద నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ నైట్రేషన్. సో దిస్ ఈజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ నైట్రేషన్. Okay, second property, nitration. In this, alkanes undergoes nitration when the alkanes are heated with nitric acid, fuming nitric acid at 150 to 450 degrees centigrade. So బాగా హీట్ చేస్తే నైట్రిక్ యాసిడ్తోని ఆల్కేన్స్ని మనకి నైట్రేషన్ జరుగుతుంది, నైట్రో ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. అయితే ఇక్కడ నైట్రో ఆల్కేన్ ఫామ్ అయ్యేటప్పుడు నువ్వు 4 కార్బన్స్ ఆల్కేన్ తీసుకున్నావు అనుకో, అది 4 కార్బన్స్కైనా అటాచ్ అవ్వచ్చు నైట్రో గ్రూప్, స్ప్లిట్ అయిపోయి 3 కార్బన్స్కి అటాచ్ అవ్వచ్చు, లేదా 2 కార్బన్స్కి 1, అన్నీ వస్తాయి అన్నమాట. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో ప్రొడక్ట్ రావడానికి అన్ని పాసిబిలిటీస్ వస్తాయి ఇక్కడ నైట్రేషన్లో. నైట్రేషన్లో you will get all possibilities. Okay,
సో ఇక్కడ నేను తీసుకుంటాను చూడండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ CH3 CH2 CH2 CH3, సో బ్యూటేన్ తీసుకుంటున్నా. బ్యూటేన్, వెన్ బ్యూటేన్ ఈజ్ రియాక్టెడ్ విత్ HNO3 at 150 to 475 degrees centigrade అనుకుందాం. సో ఇది ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్, అంటే ఆవిర్లు వచ్చే నైట్రిక్ యాసిడ్. ఈ ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్తోని ఇక్కడ బ్యూటేన్ రియాక్ట్ అవుతుంది అనుకుందాం. లేదు మీరు ప్రోపేన్ కావాలంటే ప్రోపేన్ తీసుకోండి. ఓకే, సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు కొంచెం ఈజీగా ఉండడానికి ప్రోపేనే తీసుకుంటాను. దిస్ ఈజ్ ప్రోపేన్. మళ్ళీ మీకు కన్ఫ్యూషన్ లేకుండా ప్రోపేన్ తీసుకున్నాం. ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటంటే ఇక్కడ అటాచ్ అవ్వచ్చు NO2 గ్రూప్. ఇక్కడ HNO3లో OHNO2 ఉంటుంది. OHNO2, ఈ OH ఇక్కడ ఒక Hతో కలిసి H2O వెళ్ళిపోతుంది, NO2 ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. అంటే CH3 CH2 CH2 NO2, ఇది ఒక ప్రొడక్ట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. లేదు NO2 మిడిల్ కార్బన్కైనా కలవచ్చు, అంటే CH3 CH CH3 NO2 ఇదైనా రావచ్చు. లేదు అంటే ఇక్కడ బ్రేక్ అయిపోవచ్చు, ఈ బాండ్ బ్రేక్ అయిపోయి CH3 CH2 NO2 రావచ్చు, CH3 CH2 NO2 రావచ్చు. లేదంటే ఇక్కడ బ్రేక్ అయిపోయి మిథైల్కి కూడా రావచ్చు, అంటే CH3 NO2 రావచ్చు. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ నైట్రోప్రోపేన్, 1 నైట్రోప్రోపేన్, 2 నైట్రోప్రోపేన్ ఆర్ ఐసోప్రోపైల్ నైట్రేట్ అంటారు కామన్ నేమ్, నైట్రో ఈథేన్, నైట్రోమీథేన్. చూడండి అన్ని పాసిబిలిటీస్, అంటే ఇక్కడ బ్రేకేజ్ కూడా జరిగింది, CC బ్రేకేజ్ కూడా జరిగింది, అన్ని పాసిబిలిటీస్ వస్తాయి. ఇది నైట్రేషన్. ఇప్పుడు నువ్వు 4 కార్బన్స్ తీసుకుంటే 4 కార్బన్స్ నైట్రో గ్రూప్ వస్తుంది, 3 కార్బన్స్ వస్తుంది, 2 కార్బన్స్ వస్తుంది, 1 కార్బన్ వస్తుంది. క్లీవేజ్ కూడా జరుగుతుంది అనమాట, బాండ్ క్లీవేజ్ కూడా జరుగుతుంది. కాబట్టి వెన్ ఆల్కేన్ రియాక్ట్స్ విత్ ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ at 150 to 470 degrees centigrade, then nitroalkanes will form with all possibilities. The fission in between or cleavage in between the carbon chain also takes place. So all kinds of products will form with the nitrogen, right, nitro group. This is second property. Next, third property, sulfonation. Sulfonation means SO3H substitution జరగాలి, సల్ఫోనిక్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ జరగాలి. అయితే 2 కార్బన్స్ 3 కార్బన్స్ ఉన్నప్పుడు సల్ఫోనేషన్ ఈజ్ నాట్ ఈజీ. ఫ్రమ్ 6 కార్బన్స్ ఆన్వర్డ్స్ we can easily do the sulfonation. And one more thing is the substitution of tertiary hydrogen is easier than secondary hydrogen. Secondary hydrogen is easier than first primary hydrogen. అంటే ఏంటి సార్, ఇక్కడ ఒక కాంపౌండ్ తీసుకుంటున్నాను చూడండి, ఇది ఒక కాంపౌండ్ అనుకుందాం. ఇప్పుడు ఈ కార్బన్ డైరెక్ట్గా ఒకే ఒక కార్బన్తో అటాచ్ అయింది డైరెక్ట్గా. సో దిస్ కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ దిస్ కార్బన్. అట్లా 1 కార్బన్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు 1 కార్బన్ ఓన్లీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కార్బన్. ఇక్కడ కూడా ఇది ఓన్లీ 1 కార్బన్తో అయింది ప్రైమరీ కార్బన్. ద హైడ్రోజన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆర్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ప్రైమరీ కార్బన్ ఆర్ కాల్డ్ ప్రైమరీ హైడ్రోజన్స్. దిస్ ఈజ్ ఆల్సో primary hydrogen. This is primary carbon. The hydrogen which is attached to primary carbon is called primary hydrogen. This carbon is attached with directly 3 carbon atoms. 3 carbon atoms. That's why it is tertiary carbon, and this hydrogen present is called tertiary hydrogen. Here this carbon is directly attached to 2 carbons. So this is secondary carbon, and these hydrogens are called secondary hydrogens. Here this is connected only with 1, so this is primary carbon, and these are called primary hydrogens. Okay, like this primary hydrogen, secondary hydrogen, tertiary hydrogens are there. Now while substitution takes place, these tertiary hydrogens easily substitutes than secondary than primary. అంటే primary hydrogen substitution easy కాదు, అదే tertiary hydrogen substitution అయితే చాలా easy. ఓకే, సో కాబట్టి tertiary hydrogen substitution is easier than secondary hydrogen substitution than primary hydrogen substitution. This is easy of substitution. Easy of substitution.
నౌ సల్ఫోనేషన్కి వద్దాం. 6 కార్బన్స్ అండ్ పైన ఉండాలి, లేదా టెర్షరీ హైడ్రోజన్స్ ఉన్న ఆల్కేన్స్ అయితే ఈజీగా సబ్స్టిట్యూట్ అవుతాయి. ఇక్కడ నేను CH3 టేకెన్ థ్రైస్ CH తీసుకుంటా. ఇది టెర్షరీ బ్యూటైల్ అంటే 4 కార్బన్స్తో తీసుకున్నా. వెన్ ఇట్ ఈజ్ హీటెడ్ విత్ ఓలియం, ఓలియంతోని హీట్ చేయాలి. ఓలియం అంటే ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు, H2S2O7. దిస్ ఈజ్ ఓలియం. ఈ H2S2O7 అంటే ఏం లేదు, H2SO4 ప్లస్ SO3 మిక్చర్ మనకి ఉంటే దీన్ని ఓలియం అంటారు. చూడండి, రెండు కలిపితే H2S2O7 వస్తుంది, H2S2O7. దిస్ ఈజ్ కాల్డ్ ఓలియం. ఈ H2S2O7 లేదా H2SO4 SO3 దీంతో రియాక్షన్ జరిపిస్తారు. వెన్ టెర్షరీ ఆల్కేన్ రియాక్ట్స్ విత్ H2SO4 and SO3, దెన్ సల్ఫోనిక్ యాసిడ్ విల్ ఫామ్, అంటే సల్ఫోనేషన్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఈ H ప్లేస్లోకి SO3H వస్తుంది, అంటే యూ విల్ గెట్ CH3 టేకెన్ థ్రైస్ CSO3H, ఇది వస్తుంది, SO3H వస్తుంది, ప్లస్ H2SO4 ఉంటుంది. ఈ H2SO4 వచ్చేస్తుంది, SO3 దీనికి యాడ్ అవుతుంది, SO3H. యాడ్ అనకండి, మళ్ళీ సబ్స్టిట్యూషనే అది, జస్ట్ మీకు ఈ ఐడియా ఉండడం కోసం చెప్పాను ఈ ఫార్ములా. దిస్ ఈజ్ కాల్డ్ సల్ఫోనేషన్. ఓకే, ఇట్లా వస్తుంది సల్ఫోనేషన్. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ చూద్దాం. ఆక్సిడేషన్, ఓకే. సో ఫోర్త్ ప్రాపర్టీ ఈజ్ ఆక్సిడేషన్. ఐ థింక్ ఈ సల్ఫోనేషన్, నైట్రేషన్ మీద పెద్దగా ఏమి క్వశ్చన్స్ అడగారు. హాలోజినేషన్ మీద అడిగితే, లేదంటే ఆక్సిడేషన్ మీద అడుగుతారు. ఫోర్త్ వన్ ఈజ్ ఆక్సిడేషన్. ఆల్కేన్స్ ఆక్సిడేజ్ అయితే ఏమవుతాయి? ఓకే, ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఇన్ దిస్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కేన్స్, ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్. కంబషన్ అంటే బర్న్ చేయడం. కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ని బర్న్ చేస్తే ఏమొస్తుంది? ఏ ఆల్కేన్ అయినా తీసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్ ఈజ్ CnH2n+2. దీన్ని ఆక్సిజన్తో బర్న్ చేస్తే యూ విల్ గెట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఎనీ ఆల్కేన్ on combustion with oxygen, excess of oxygen, you will get carbon dioxide and water. So if you want to balance this, how many carbons are there here? N. So here you can write NCO2. How many hydrogens are there? 2n+2. So here you can write 2n+2/2. So 2n+1. So here n+1 you can write, antena 2n+2/2, because 2 are there, 2 into n+1, 2n+2. Now here n+n+1, ఇక్కడ ఆక్సిజన్ O2 బదులు O ఉంది, దీన్ని O2లోకి మార్చాలి అంటే 3n+1/2 I think comes. Okay, 3n+1/2 will come. 3n+1/2 will come. మీరు కావాలంటే n ప్లేస్లో పెట్టి ఇప్పుడు మనం టెస్ట్ చేస్తారు, మీకు ఇది రాసింది కరెక్టా కాదో కూడా చూపిస్తా, బ్యాలెన్స్ అవుతుందా లేదా ప్రతిసారి కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏం పెడదాం? 1 పెడదాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుద్ది? C1H 2 into 1 2 + 2 4 CH4 అవుతుంది, మీథేన్, ప్లస్ O2 గివ్స్ CO2 ప్లస్ H2O. ఎన్ని హెచ్లు ఉన్నాయి? 4, అంటే 2H2O రాస్తాం. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1, సో 1 CO2. ఇక్కడ 1 O2, ఇక్కడ 2 O, మొత్తం 4 ఆక్సిజన్స్. సో అంటే 2 O2 రావాలి. మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా అదే వస్తుంది. చూడండి, 1 కదా, n ఈజ్ ఈక్వల్స్ టు 3 into 1 3, 3 + 1 4, 4/2 2, 1 + 1 2, ఫినిష్. మీరు దేన్నైనా తీసుకోవచ్చు ఈ ప్రజలు. అయితే ఈ కంబషన్ జరిగేటప్పుడు ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజెస్. అదే మీథేన్ బర్న్ చేస్తే 890 అరౌండ్ 890 కిలోజౌల్స్ ఆఫ్
ఎనర్జీ వస్తుంది, 890 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో దిస్ ఈజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఈ హీట్ ఎనర్జీ వస్తుంది కాబట్టే ఈ కంబషన్ ఆఫ్ ఆల్కేన్స్ని మనం ఫ్యూయల్స్గా యూజ్ చేస్తాం. ఆల్కేన్స్ని ఫ్యూయల్స్గా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే వాటిని బర్న్ చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు బ్యూటేన్ ఉంది, మనకి ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్లో ఉంటుంది కదా బ్యూటేన్, దాన్ని బర్న్ చేసి మనం కుకింగ్ చేసుకుంటున్నాం కదా. అంటే దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్స్ డ్యూ టు ద రిలీజింగ్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్. ఎక్కువ హీట్ రిలీజ్ అవ్వడం వల్ల మనం ఫ్యూయల్స్గా వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్కేన్స్ వీ కెన్ యూజ్ యాజ్ ఫ్యూయల్స్ బై కంబషన్. ఇది కంబషన్ రియాక్షన్. ఓకే, సో బర్న్ చేస్తే అట్లా వస్తుంది. ఎప్పుడు బర్న్ అవుతుంది ఇది? ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటే ఓకే, ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్లో బర్న్ చేస్తే ఓకే. అట్లా కాకుండా ఇన్సఫిషియెంట్ ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ సరిపోయేంత లేదు, అప్పుడు ఏంటి? ఓకే, కంబషన్ విత్ ఇన్సఫిషియెంట్ ఆక్సిజన్. మనకి సరిపోయేంత ఆక్సిజన్ లేకుండా బర్న్ చేసాం, అప్పుడు ఏమవుతుంది? సో సరిపడేంత ఆక్సిజన్ లేకుండా బర్న్ చేస్తే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకున్నాం, ఆక్సిజన్ సరిపడేంత లేదు, 2 moles కావాలి, 1 mole ఉంది. దెన్ ఇట్ గివ్స్ ఇట్లా వస్తుంది, అంటే కార్బన్ అండ్ వాటర్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే కార్బన్ బ్లాక్ అంటారు, కార్బన్ బ్లాక్. సో వెన్ ద మీథేన్ ఈజ్ బర్న్డ్ విత్ ఇన్సఫిషియెంట్ ఆక్సిజన్, మీథేన్ని ఇన్సఫిషియెంట్ ఆక్సిజన్తో బర్న్ చేస్తే కార్బన్ బ్లాక్ వస్తుంది. ఈ కార్బన్ బ్లాక్ని మనం ప్రింటింగ్ ఇంక్లో యూజ్ చేస్తారు. ప్రింటింగ్ ఇంక్లో ఈ కార్బన్ బ్లాక్ని యూజ్ చేస్తారు. తర్వాత టైర్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు, టైర్స్లో యూజ్ చేస్తారు. తర్వాత బ్లాక్ పిగ్మెంట్గా యూజ్ చేస్తారు దీన్ని, బ్లాక్ పిగ్మెంట్ అంటే బ్లాక్ కలర్ కోసం బ్లాక్ పిగ్మెంట్గా యూజ్ చేస్తారు. సో ఇది ఇన్సఫిషియెంట్ ఆక్సిజన్తో బర్న్ అయితే, ఇవన్నీ కూడా ఆక్సిడేషనే. నెక్స్ట్ కంట్రోల్డ్ ఆక్సిడేషన్ చేస్తే ఎట్లా వస్తుంది మనకి? కంట్రోల్డ్ ఆక్సిడేషన్, కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ మనకి ఎంత కావాలో అంత కంట్రోల్డ్గా పంపిస్తే అప్పుడు ఏమవుతుంది? ఇన్ పర్టికులర్ అండర్ పర్టికులర్ క్యాటలిస్ట్, అంటే ఒక పర్టికులర్ క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో చేస్తే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ గ్యాస్ ఉంది. వెన్ ద మీథేన్ గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ కాపర్ ట్యూబ్, మీథేన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ ఈ రెండింటిని ఒక కాపర్ ట్యూబ్లో ఉంచి పంపించామనుకోండి. ఏ ట్యూబ్ అది? కాపర్ ట్యూబ్. ఎంత టెంపరేచర్ దగ్గర ఉంటుంది? 523 కెల్విన్. సో 523 కెల్విన్ దగ్గర ఉన్న కాపర్ ట్యూబ్లో ఉంచి మీథేన్ అండ్ ఆక్సిజన్ని పంపించాం. ఇక్కడ కాపర్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ దీంట్లోకి వచ్చి CH3OH ఫామ్ అవుద్ది. దీన్ని మిథైల్ ఆల్కహాల్ అంటారు, మిథైల్ ఆల్కహాల్ అంటారు. సో వెన్ మీథేన్ burnt or reacts with oxygen at 523 Kelvin in copper tube, అంటే ఇక్కడ ప్రెషర్ కూడా క్రియేట్ చేస్తారు, ఒక 100 అట్మాస్ఫియర్ ప్రెషర్ కూడా క్రియేట్ చేస్తారు. అప్పుడు మిథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, మనకి మిథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. యూ కెన్ టేక్ లైక్ దిస్ 2 moles. సో ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. ఏమొచ్చింది ఇక్కడ మనకి? మిథనోల్ ఆర్ మిథైల్ ఆల్కహాల్. దీని ఐయుపాక్ నేమ్ మిథనోల్ అంటారు. ఓకే, ఇది ఒకటి కంట్రోల్డ్ ఆక్సిడేషన్లో. ఇక్కడ మనం కాపర్ ట్యూబ్ కాకుండా మాలిబ్డినం ఆక్సైడ్ కానీ యూజ్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. సేమ్ మీథేన్ ఆక్సిజనే బట్ మాలిబ్డినం ఆక్సైడ్ని యూజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. CH4 ఆక్సిజన్, దీన్ని హీట్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మాలిబ్డినం ఆక్సైడ్, మాలిబ్డినం ఆక్సైడ్. సో ఇక్కడ మాలిబ్డినం ఆక్సైడ్ ప్రజెన్స్లో దీన్ని మాలిబ్డినం ఆక్సైడ్ అంటారు. ఇవి రెండు చేస్తే ఫార్మాల్డిహైడ్ వస్తుంది మనకి. దిస్ ఈజ్ కాల్డ్ ఫార్మాల్డిహైడ్. HCHO అండ్ వాటర్ వస్తుంది. ఓకే, HCHO 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్, ఇంకొక 2 హైడ్రోజన్స్ ఆక్సిజన్ వాటర్గా మారుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫార్మాల్డిహైడ్.
formaldehyde. What is this? Molybdenum oxide. So when methane is reacted with oxygen in presence of molybdenum oxide, it oxidized to formaldehyde. దీని IUPAC నేమ్ కావాలి అంటే మిథనాల్ అంటారు. వాట్ ఈస్ దట్? మిథనాల్. ఆల్డిహైడ్ కదా, మిథనాల్ అంటారు. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఈథేన్, ఫర్ సపోజ్ ఈథేన్ తీసుకున్నాము. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఈథేన్, when ethane reacts with oxygen in presence of manganese acetate, acetic acid we will get CH3COOH, acetic acid వస్తుంది, and water also will come. Okay, if you want to balance this, 3O2, 2C2H6, 2 and here 6, 2 2 are 4, 2. సో ఇది ఎస్టిక్ యాసిడ్ వస్తుంది. అంటే ఇది కూడా ఆక్సిడేషనే. ఈథేన్ ఆక్సిడైజ్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ ఎసిటేట్, దిస్ ఈజ్ మ్యాంగనీస్ ఎసిటేట్. మ్యాంగనీస్ ఎసిటేట్ ప్రెజెన్స్లో ఆక్సిడైజ్ చేస్తే ఎస్టిక్ యాసిడ్ అండ్ వాటర్ వస్తుంది. నెక్స్ట్ KMnO4తో చూద్దాం. KMnO4. సో విత్ KMnO4, ఆక్సిడేషన్ విత్ KMnO4 చూద్దాం. ఈ KMnO4తోని అన్ని ఆల్కీన్స్ని ఆక్సిడైజ్ చేయలేం మనం. ఓకే, అన్ని ఆల్కీన్స్ని ఆక్సిడైజ్ చేయలేం. అన్ని ఆల్కేన్స్ని ఆక్సిడైజ్ చేయలేం. ఆల్కేన్స్ దేనికైతే టెర్షరీ హైడ్రోజన్ ఉంటుందో, సో ఇది టెర్షరీ కార్బన్, దీనికి హైడ్రోజన్, టెర్షరీ హైడ్రోజన్ ఉంటే ఇట్లాంటి వాటిని మాత్రమే చేస్తాం. అంటే మనకి CH3CH3CH3H ప్లస్ ఆక్సిజన్ KMnO4 ప్రజెన్స్లో మనం ఆక్సిడైజ్ చేస్తున్నాం. ఇప్పుడు O ఇక్కడ వచ్చేస్తుంది, ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఇది ఓన్లీ వెన్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడు అంటే KMnO4 ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఆక్సిడేషన్. సారీ, ఈ టెర్షరీ ఆల్కైల్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అదే మీరు CH3 అని తీసుకొని KMnO4తోనే ఆక్సిడైజ్ చేస్తే నథింగ్ విల్ ఫామ్. ఓకే, ఇది KMnO4తోని ఆక్సిడేషన్. నెక్స్ట్ విత్ స్టీమ్, రియాక్షన్ విత్ స్టీమ్. స్టీమ్తో రియాక్షన్ ఎట్లా ఉంటుంది? సో ఫర్ సపోజ్ మీథేన్ తీసుకున్నాం. వెన్ మీథేన్ ఈజ్ హీటెడ్ విత్ స్టీమ్, ఇది H2O, 1000 degrees సెంటిగ్రేడ్ దగ్గర స్టీమ్తో రియాక్షన్ జరిపించామనుకోండి, స్టీమ్తోని, అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ వస్తుంది. 4 + 2 6 అంటే 3. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ మిక్చర్ని వాటర్ గ్యాస్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ వాటర్ గ్యాస్. ఇక్కడ రియాక్షన్ విత్ స్టీమ్లో మీథేన్ని స్టీమ్తోని, ఎందుకంటే 100 degrees దాటితే అది స్టీమ్ అంటాం మనం, ఇక్కడ 1000 degrees దాకా హీట్ చేస్తున్నాం. సో మీథేన్ని స్టీమ్తో హీట్ చేస్తే మనకి వాటర్ గ్యాస్ వస్తుంది. ఇవన్నీ కూడా ఆక్సిడేషన్, డిఫరెంట్ కండిషన్స్లో ఆక్సిడేషన్ రియాక్షన్స్ని మనం చెప్పాము. ఓకే, నెక్స్ట్ ఐసోమరైజేషన్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి ఐసోమరైజేషన్. ఈ ఐసోమరైజేషన్లో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో 5th ఐ థింక్ ఐసోమరైజేషన్. In the isomerization,
ఏమవుతుంది అంటే నార్మల్ ఆల్కేన్ తీసుకుంటాం మనం, నార్మల్ స్ట్రైట్ ఆల్కేన్ని తీసుకుంటాం, నార్మల్ చైన్ని. అది ఎన్హైడ్రస్ AlCl3 HCl ప్రజెన్స్లో హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నార్మల్ చైన్, స్ట్రైట్ చైన్ బ్రాంచెస్ ఫామ్ చేసుకుంటుంది విత్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములాతో బ్రాంచెస్ ఫామ్ అయితే వాటిని ఐసోమర్స్ అంటాం, అంటే ఐసోమరైజేషన్ జరుగుతుంది, అందుకే దీన్ని ఐసోమరైజేషన్ అంటాం. ఓకే, ఎనాల్కేన్స్ తీసుకోవాలి. ఎనాల్కేన్స్ ఆన్ హీటింగ్ విత్, హీట్ చేయాలి దేంతోని, ఆన్ హీటింగ్ విత్ ఎన్హైడ్రస్ AlCl3 and HCl gives branched chain alkanes. So here I am taking pentane, CH3 CH2 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 CH3. This is called N-pentane. N-pentane. When it is heated with AlCl3 and HCl, then you will get isopentane. Isopentane అంటే సెకండ్ కార్బన్ మీద మిథైల్ రావాలి. అండ్ నియోపెంటేన్ అంటే సెకండ్ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ వస్తాయి. దిస్ ఈజ్ నియోపెంటేన్. నౌ హియర్ if you take butane, then on heating with HCl and AlCl3 you will get isobutane, అంతే కదా, isobutane వస్తుంది. సో దిస్ ఈజ్ isobutane. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే నార్మల్ చైన్ నార్మల్ బ్యూటేన్ అనేది చైన్ చేంజ్ అయ్యి బ్రాంచెస్ ఫామ్ అవుతున్నాయి. ఇట్లా బ్రాంచెస్ ఫామ్ అవుతే దాన్ని మనం ఐసోమరైజేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఆరోమటైజేషన్ చూద్దాం. ఆరోమటైజేషన్, ఇక్కడ ఆరోమటైజేషన్ అంటే నార్మల్ ఆల్కేన్స్ నుంచి ఆరోమాటిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అయితే ఈ ఆరోమాటిక్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే 6-7 కార్బన్స్ ఆల్కేన్ తీసుకోవాలి, అది బెటర్. సో ఇక్కడ నేను ఆరోమటైజేషన్ చూద్దాం. 6th ప్రాపర్టీ ఆరోమటైజేషన్. ఈ ఆరోమటైజేషన్లో ఆల్కేన్ తీసుకొని దాన్ని వెనడియం లేదా క్రోమియం లేదా మాలిబ్డినం ఆక్సైడ్తోని హీట్ చేస్తారు. దెన్ సైక్లైజేషన్ జరిగి హైడ్రోజన్స్ రిమూవ్ అయిపోయి ఆరోమటైజేషన్ జరుగుతుంది, ఆరోమాటిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఎన్ ఆల్కేన్ తీసుకున్నారనుకోండి, ఎన్ హెక్సేన్ తీసుకుంటున్నారు, CH3 CH2 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 CH3 1 2 3 4 5 6, దీన్ని ఎన్ హెక్సేన్ అంటాం. ఈ ఎన్ హెక్సేన్ని క్రోమియం ఆక్సైడ్తో కానీ లేదా వెనడియం ఆక్సైడ్ కానీ, ఓకే, వెనడియం ఆక్సైడ్ కానీ లేదా మాలిబ్డినం ఆక్సైడ్తో కానీ హీట్ చేస్తారు. అప్పుడు ఆరోమటైజేషన్ జరిగి మనకి బెంజీన్ వస్తుంది. సో ఇది బెంజీన్ ఫామ్ అవుతుంది. సో దీన్ని బెంజీన్ అంటారు. హెక్సేన్ని ఆరోమటైజేషన్ చేస్తే బెంజీన్ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆలిఫాటిక్ కాంపౌండ్ని కన్వర్ట్ చేస్తున్నాం ఆరోమాటిక్ కాంపౌండ్గా. ఓకే, ఆరోమటైజేషన్ అంటే కన్వర్షన్ ఆఫ్ ఆలిఫాటిక్ కాంపౌండ్ ఇంటూ ఆరోమాటిక్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ ఆరోమటైజేషన్. కన్వర్షన్ ఆఫ్ aliphatic compound into aromatic compound is called aromatization. మరి దీనికోసం aromatization కోసం ఏం చేస్తున్నాం మనం ఇక్కడ
ఎన్ ఆల్కేన్స్ని తీసుకొని, ఇది ఎన్ ఆల్కేన్ అంటే ఎన్ హెక్సేన్ తీసుకున్నా, ఎన్ ఆల్కేన్స్ని తీసుకొని మినిమం ఎన్ని కార్బన్స్ ఉండాలి ఎన్ ఆల్కేన్స్లో? 6, దానికంటే ఎక్కువ ఉండాలి. ఓకే, దాన్ని హీట్ చేస్తాం. దేంతోని? వెనడియం కానీ మాలిబ్డినం కానీ క్రోమియం ఆక్సైడ్స్తో కానీ హీట్ చేస్తాం. ఎక్కడ వరకు హీట్ చేయాలి? 773 కెల్విన్ వరకు హీట్ చేస్తాం. ఓకే, సో ఎన్ ఆల్కేన్స్ having more than 5 carbons, n alkanes having more than 5 carbons on heating with chromium or vanadium or molybdenum oxide chromium, vanadium or molybdenum oxides at 773 Kelvin and 10 to 20 atmosphere pressure respective aromatic compound will form. Okay, pressure respective aromatic compounds will form. Aromatic compounds will form. ఓకే, ఇక్కడ మనం బెంజిన్ ఫామ్ అయింది చూడండి. ఎన్హెక్సేన్ నుంచి బెంజిన్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ CH3 CH2 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 CH3 1 2 3 4 5 6 ఇవి. దీన్ని ఇప్పుడు మనం వెనడియం కానీ లేదా క్రోమియం కానీ లేదా మాలిబ్డినం కానీ హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్స్, ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్స్ 4, ఇక్కడ 1 5 6 7 8 హైడ్రోజన్స్ రిమూవ్ అవుతాయి. రిమూవ్ అయ్యి ఇవి కనెక్ట్ అవుతాయి సింపుల్గా. ఇక్కడ CH3 ఉంది కదా, 2 హైడ్రోజన్స్ రిమూవ్డ్, సో ఓన్లీ CH ఈజ్ దేర్. Here 2 hydrogens removed. By removing 2 hydrogen, double bond will come. Okay, next here 1 hydrogen, here 1 hydrogen we are removing, so then double bond will come. Okay, and here 1 hydrogen, here 1, in between these two 1 double bond will come. So in all 1 hydrogen each is present. This is nothing but benzene. Okay, like this will come. For suppose if 7 carbons alkane is taken, 7 carbons ఉన్న ఆల్కేన్స్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఇట్లా ఉంది CH2 CH3, అంటే N హెప్టేన్ తీసుకున్నారు, అప్పుడు ఏమొస్తుంది? మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇంతే. ఈ CH3 ఇట్లే ఉంటుంది. ఇక్కడ 1 హైడ్రోజన్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ పోతాయి. సో ఈ డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ పై డబుల్ బాండ్ వస్తుంది. ఈ CH3 యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉంటుంది అంతే. ఏంటిది? మిథైల్ బెంజిన్ ఫామ్ అవుతుంది. మిథైల్ బెంజిన్ ఫామ్ అవుతుంది. దీన్నే టోలిన్ అని కూడా అంటారు. టోలిన్ కొంచెం నీట్గా రాయాలంటే ఇట్లా రాసుకోవచ్చు, టోలిన్. ఇది ఫామ్ అవుతుంది దీని నుంచి హెప్టేన్ తీసుకుంటే. ఓకే, ఇది ఆరోమటైజేషన్ గురించి. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ పైరాలసిస్. లాస్ట్ ప్రాపర్టీ ఇది పైరాలసిస్ అంటే ఏంటి అంటే, హయ్యర్ ఆల్కైన్స్ ఉంటాయి కదా, హయ్యర్ ఆల్కేన్స్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తాం ఆబ్జెన్స్ ఆఫ్ ఎయిర్లో. అప్పుడు మనకి లోవర్ కార్బన్స్ ఉన్న కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. దే మే బి ఆల్కీన్స్ ఆర్ ఆల్కేన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దాన్ని పైరాలసిస్ అంటాం. Pyrolysis. What is this pyrolysis? Pyrolysis means it is nothing but decomposition of higher alkanes into smaller fragments. అంటే డీకంపోజిషన్ చేస్తాం మనం. డీకంపోజిషన్ ఆఫ్
హయ్యర్ ఆల్కైన్స్. సో ఇది మీకు ఈజీగా ఉండాలంటే హయ్యర్ ఆల్కేన్స్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ by heating in absence of air is called pyrolysis. అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది నేను. ఈజ్ కాల్డ్ పైరాలసిస్. ఏంటి ఇక్కడ అంటే హయ్యర్ ఆల్కేన్స్ తీసుకుంటాం మనం. ఏదైనా ఒక హయ్యర్ ఆల్కేన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 కార్బన్స్ ఉన్న ఆల్కేన్ తీసుకున్నాం. దాన్ని ఎయిర్ లేకుండా బాగా హీట్ చేస్తే 3 కార్బన్స్ ఉన్నది కానీ 2 కార్బన్స్ ఉన్నది కానీ ఆల్కీన్ రావచ్చు. అండ్ రిమైనింగ్ మళ్ళీ వేరే ఆల్కేన్ కానీ హైడ్రోజన్ కానీ రావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తానంటే CH4 తీసుకున్నాను అనుకోండి, దీన్ని హీట్ చేసా, అప్పుడు అది CH కార్బన్ అండ్ హైడ్రోజన్గా మారచ్చు. ఓకే, అది కార్బన్ అండ్ హైడ్రోజన్గా మారిపోవచ్చు. లేదు నేను ఇప్పుడు C2H6 తీసుకున్నా, C2H6 దాన్ని బాగా హీట్ చేసా ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్లో, అది C2H4 ఇథిలిన్ అండ్ హైడ్రోజన్గా మారచ్చు. అంటే డిఫరెంట్ స్మాల్ కాంపౌండ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జేన్ తీసుకున్నా C6H14, దీన్ని హీట్ చేస్తే నాకు C4H8 ప్లస్ C2H6 రావచ్చు. చూడండి 2 4 6 6 8 14. లేదు అంటే దీన్ని హీట్ చేస్తే నాకు C2H4, ఓకే, C2H4 రావచ్చు. తర్వాత C3H6 రావచ్చు, C3H6 రావచ్చు అండ్ CH4 రావచ్చు. ఏది వస్తుంది అనేది చెప్పలేము మనం. లేదు C3H6 రావచ్చు, C2H6 రావచ్చు, C3H6 C2H4 రావచ్చు. అది ఇందాక రాసామా, C2H4 C3H6. ఏం రాయొచ్చు ఇంకా? లేదు అంటే C4H8 కూడా రాసాం, C5 రాద్దాం, C5H10 కావచ్చు. తర్వాత యాక్చువల్గా ఇక్కడ 16 ఉండాలి. C6 14 కరెక్టే, 14. ఓకే, C5H10 అండ్ CH4 రావచ్చు. ఇట్లా డిఫరెంట్గా బ్రేక్ అయిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ పైరాలసిస్. ఓకే, ఈ పైరాలసిస్ రియాక్షన్ అనేది ఫ్రీ రాడికల్ మెకానిజంలో జరుగుద్ది. పైరాలసిస్ ఆఫ్ ఆల్కేన్ ఈజ్ ఏ ఫ్రీ రాడికల్ రియాక్షన్. ఓకే, వీటితో మనకి న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే గ్యాసెస్ అవి కూడా పైరాలసిస్ చేస్తారు. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఆయిల్ గ్యాస్ ఆర్ పెట్రోల్ గ్యాస్ ఫ్రమ్ కిరోసిన్ ఆయిల్ ఆర్ పెట్రోల్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పైరాలసిస్. మనకి పెట్రోలు, కిరోసిన్ వీటన్నిటికి సంబంధించినవి ఇందులోనే వస్తాయి. ఓకే, ఇందులో ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుంది. ఫ్రీ రాడికల్ మెకానిజంలో ఇవి పైరాలసిస్ జరుగుతాయి. సో ఆల్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. నెక్స్ట్ వీడియోలో ఆల్కీన్స్ చూద్దాం. అంటే ఇంకా డీటెయిల్డ్గా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంథాల్పీ ఆఫ్ లేదా హీట్ ఆఫ్ కంబషన్ ఉంది, మనం బర్న్ చేసినప్పుడు రిలీజ్ అయ్యేది. ఆ హీట్ ఆఫ్ కంబషన్ దాన్ని బట్టి స్టెబిలిటీ ఆఫ్ ఆల్కేన్ చెప్పవచ్చు. హీట్ ఆఫ్ కంబషన్ తక్కువ ఉంటే స్టెబిలిటీ ఆఫ్ ఆల్కేన్ ఎక్కువ ఉంటుంది. హీట్ ఆఫ్ కంబషన్ ఎక్కువ ఉంటే లేదా హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. దాని మీద ఒక వీడియో చేయొచ్చు మనం, ఎందుకంటే ఇట్ విల్ టేక్ 15 to 20 minutes టైం. అట్లానే రియాక్టివిటీ
సెలెక్టివిటీ మీద, క్లోరినేషన్ బ్రోమినేషన్ ఉంది కదా ఫస్ట్ రియాక్షన్, దాంట్లో ఎంత పర్సంటేజ్ ఏ కాంపౌండ్ వస్తుంది అని చెప్పడానికి ఒక వీడియో చేయొచ్చు. అది అంటే ఇన్డెప్త్గా వెళ్తే, ఇది మనం ఏంటంటే ఓవరాల్గా చెప్పడానికి ఇప్పటికే 1 అవర్ అవుతుంది, ప్రాపర్టీస్కి ఒక 1 అవర్, ప్రిపరేషన్కి ఒక 1 అవర్ పడుతుంది. సో అవి సపరేట్గా చేస్తాను వీడియోస్, అవి కొంచెం ఇన్డెప్త్ అడ్వాన్స్ పర్పస్ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అది, అవి నేను సపరేట్ వీడియోస్గా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆల్కీన్స్ ప్రిపరేషన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.